important lessons that are true for all of our life. మన అందరి జీవితాల్లో కూడా ఎంతో సత్యవంతమైనటువంటి కొన్ని పాఠాలను ఆదికాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. See, for example, ఉదాహరణకు చూడండి, in verse 27 it says God created man in his own image. Genesis 1:27. ఉదాహరణకు చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. So was the image of God found only in man? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, దేవుని స్వరూపము కేవలం పురుషుని యందే కనపడుచున్నదా? No. కాదండి. It says in verse 27, male and female he created them. కారణం ఏంటంటే 27వ వచనం చివరి భాగంలో స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించారు. So when God wanted to make his image, he saw it cannot be done only by making a man. ఇక దేవుడు తన స్వరూపం అనేది కేవలము ఒక పురుషుడిని మరి సృజించడం ద్వారా మాత్రమే జరగదని ఆయన ఎరిగి ఉంటున్నాడు. To present my full image, I need a man and a woman. నా సంపూర్ణమైన స్వరూపాన్ని ప్రదర్శించటానికి ఒక పురుషుడు ఒక స్త్రీ అవసరమని వారిద్దరిని తన స్వరూపమందు సృజించాడు. I see it like two halves of a body. ఇప్పుడు నేను ఏ రీతిగా కనపడుతున్నానంటే, మరి ఒక శరీరంలో 2 అర్ధ భాగాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. Or like the head and the body. లేదా శిరస్సు మిగిలినటువంటి దేహముగా కనపడుచున్నాను. The Bible says that the husband-wife relationship is like the head and the body. పరిశుద్ధ గ్రంథము ఏమని చెప్తుందంటే, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధము శిరస్సు మిగిలిన దేహముతో ఉన్న సంబంధం. That is the meaning of the husband is the head of the wife. మరి పురుషుడు అనగా భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు అనే మాటకు అర్థం అదే. We need to understand that properly. ఈ విషయాలను మనము సరైనటువంటి విధానంలో అర్థం చేసుకోవాలి. There are 2 types of head in the world. లోకంలో 2 రకాల శిరసత్వాలు ఉంటున్నాయి. One is the head of a country. ఒక శిరసత్వం ఏంటంటే దేశానికి అధిపతి, like prime minister or president. ఉదాహరణకు ఆ దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిగాను, or in some places a king. కొన్ని దేశాలలో అయినట్లయితే రాజు ఆ దేశానికి శిరస్సుగా ఉంటాడు. Or in some countries a dictator who just rules the country. మరి కొన్ని దేశాల్లో నియంతృత్వంలో ఉన్నటువంటి ఒక నాయకుడు పరిపాలిస్తూ అతని అధిపతిగా ఉంటాడు. But Jesus said that is not the type of head you should be. యేసు ప్రభువు ఏమంటున్నారు, మీరు శిరస్సుగా ఉండాలి కానీ అటువంటి నిరంకుశత్వం కలిగిన శిరస్సుగా ఉండకూడదు. Our family relationship must picture the relationship of Jesus Christ and the church. మన యొక్క భార్య భర్తల ఈ సంబంధ బాంధవ్యాలు ఏ రీతిగా ఉండాలంటే, మరి ఏ రీతిగా యేసు క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు అట్టి సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి. The relationship between Adam and Eve. ఎటువంటి బాంధవ్యము ఆదాము అవ్వల మధ్య ఉంటున్నదో, when right in the beginning, even though they did not know it, was supposed to picture Christ and the church in the future. మరి ఆది కాండంలో చూసినట్లయితే ఆదాము అవ్వలకు తెలియకపోయినప్పటికీ కూడా ఆదాము అవ్వల మధ్య ఉన్న సంబంధము క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధం. I want to say to all of you who are married here, ఎందరైతే ఇక్కడ వివాహితులుగా ఉంటున్నారో మీ అందరితో ఈ మాట చెప్పదలుచుకున్నాను. and all of you who are going to be married also must listen to this. మరందరూ ఎందరైతే త్వరగా మరి వివాహ బంధములో చేరబోతున్నారో మీరు కూడా జాగ్రత్తగా వినండి. That means everybody. అందరూ కూడా వినండి. Do you know that your marriage must show the world how Jesus and the church are? మీకు తెలుసా, మీ యొక్క వివాహం అనేది క్రీస్తు సంఘము మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చూపించేదిగా ఉండాలి దేవుడు కోరుచున్నాడని మీకు తెలుసా? Even the angels and the demons must look at your marriage and understand how Christ and the church are to be. క్రీస్తు సంఘం మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎటువంటిదో తెలుసుకోవడానికి దేవతలు ఒక పక్క, దయ్యములు ఒక పక్క చూస్తున్నాయి. So when we talk about a bridal relationship with Christ, our home relationship is very important. కనుక చూడండి, ఎప్పుడైతే మరి మన కుటుంబాల్లో మరి ఇటువంటి భార్య భర్తల మధ్య సంబంధము క్రీస్తు సంఘముతో ఉన్నటువంటి అటువంటి సంబంధంగా ఉండాలి. We are supposed to be the bride of Christ. మనము క్రీస్తు అనే పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెగా ఉన్నాం. I have to show it in my home. నా ఇంటి దగ్గర ఆ సంబంధాన్ని నేను చూపించాలి. If I live with my wife, try my best with the power of the Holy Spirit to live like Jesus treats the church, then I am glorifying God. ఎప్పుడైతే నా ఇంటి దగ్గర నేను భర్తగా నా భార్యను క్రీస్తు సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో
అటువంటి ప్రేమను చూపిస్తానో అప్పుడే దేవుడు I మహిమపరచబడతాడు. want to say, all of you who are husbands, ఇక్కడ పౌలు అంటున్నాడు, భర్తలారా అంటున్నాడు. all husbands, I want to say this. భర్తలారా మీ అందరితో ఈ మాట చెప్పుచున్నాను. If you want to glorify God, దేవుణ్ణి మీ జీవితంలో మహిమపరచదలుచుకుంటే you must seek to be to your wife exactly like Christ is to the church. క్రీస్తు సంఘానికి ఎటువంటి ప్రేమ చూపిస్తున్నాడో మీరు కూడా మీ భార్యల పక్షంగా అట్టి ప్రేమను చూపించాలి. And if you wives want to glorify God, భార్యలారా మీరు దేవుణ్ణి మహిమపరచదలుచుకుంటే you must seek to be to your husband like the church is to Christ. ఏ రీతిగా సంఘము క్రీస్తునకు లోబడి ఉంటుందో మీరు కూడా మీ సొంత భర్తలకు లోబడి ఉండాలి. So in your home, if you are not behaving like that to each other, మీ ఇంటిలో భార్యాభర్తలని మీరు ఇట్టి విధానములో ప్రవర్తించకుండా ఉంటే, you just come to the meeting and clap your hands and sing and praise the Lord. ఇటువంటి సమాజ కూడికలకు వచ్చి పాటలు పాడి చప్పట్లు కొట్టినా కూడా It's all hypocrisy. Hypocrisy. అది కేవలము ఒక నటనగా మాత్రమే ఉంటుంది. You're just showing other people something in public. ఇతరులకు ఏదైతే వాస్తవం కాదో అది నకిలీగా వేషధారణగా And చూపిస్తున్నారు. the devil will only laugh. ఇప్పుడు అపవాది నవ్వుతూ ఉంటాడు. And the devil will make fun of God. ఇక దేవుణ్ణి చూచి అపవాది అపహాస్యం The చేస్తాడు. devil will say to God, these people just sing in the meeting, but look how they live at home. ఇక అపవాది దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ ప్రజలు సంఘానికి వచ్చినప్పుడు నీ పాటలు పాడతారు, ఇంటికెళ్ళి చూడు వాళ్ళ సంబంధం ఎట్లా ఉందో. Does the devil have to say that about your home? ఇదిగో నీ ఇంటిని గురించి అపవాది అట్లాంటి సాక్ష్యం ఇవ్వాలని కోరుచున్నావా? The devil is called the accuser of the brothers. ఇక అపవాదికి వేరొక పేరేంటంటే సహోదరులపై నేరారోపణ వేయువాడు. You read that in the book of Job. యోబు గ్రంథంలో ఆ మాట మనం That చదువుతుంటున్నాం. the devil tried to accuse even Job ఇక to God. అపవాది దేవుని ఎదుట యోబును కూడా నిందించడం మొదలుపెట్టాడు. God himself gave a certificate. Job is the best man in the whole world. ఇక దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, భూలోకమంతటిలో కూడా ఉత్తముడు యోబు అంటున్నాడు. But the best man in the world, the devil tried to accuse. అట్లాంటి భూమిలో పుట్టిన ఉత్తముణ్ణి కూడా అపవాది విడిచిపెట్టక నిందిస్తూ ఉన్నాడు. The devil is always trying to accuse you and me. ఇక నిన్ను నన్ను కూడా ఈ అపవాది ఎల్లప్పుడూ నేరాలు వేస్తూ ఉంటాడు. Jesus said the devil is a liar, మరి యేసు ప్రభువు అన్నారు, ఈ యొక్క అపవాది అబద్ధకుడు, but he tells lies only to us. మరి అతను అబద్ధాలు మనతోనే చెబుతూ ఉంటాడు. He tells us God doesn't love you. ఏమంటాడు? నీ దగ్గరికి వచ్చి దేవుడు నిన్ను ప్రేమించడం God లేదు, has not forgiven your sins. దేవుడు నీ పాపాలు క్షమించలేదు, God will not help you in this difficulty. ఈ కష్టకాలంలో దేవుడు నీకు సహాయం చేయడు, God doesn't care for you. దేవుడు నిన్ను గురించి పట్టించుకోడు, God has no time for you. దేవుడికి నీవంటే సమయం ఇవ్వటం లేదు, You are useless. You are good for nothing. నీవు దేనికి పనికిరావు, నిరుపయోగము. These are the lies the devil tells us. ఈ అపవాది మనతో చెప్పే అబద్ధాలు ఇటువంటివి. He's a liar. ఇవన్నీ అతను But అబద్ధికుడు. when he speaks to God, ఈ అబద్ధికుడు దేవునితో మాట్లాడుచున్నప్పుడు he cannot tell any lies to God. ఆ దేవునికి అబద్ధాలు చెప్పలేడు. He cannot say, Brother Zach went and murdered somebody if I did not murder anybody. నేను ఎవరిని చంపకుండా ఉన్నట్లయితే పలానా సహోదరుడు వెళ్ళి పలానా చంపేశాడని చెప్పి యేసు ప్రభు గారు ఈ అపవాది చెప్పలేడు. He cannot say that Brother Zach went and stole some money when I did not steal any money. నేను ఏమి డబ్బు దొంగిలించకుండా ఉన్నప్పుడు సహోదరుడు జాక్ వెళ్ళి దొంగతనం చేశాడని కూడా చెప్పలేడు. He can only say the sin I have committed. నేను చేసిన పాపాన్ని మాత్రమే పోయి చెప్పగలడు. So remember that. అది మనం జ్ఞాపకం That when చేసుకోవాలి. the devil accuses you to God, he will only accuse of things which you have done. ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి నీ మీద నెపాలు చెబుతూ ఉన్నాడు అంటే నీవు ఏమైతే క్రియలు పనులు చేశావో అట్టి వాటిని గురించి మాత్రమే నెపాలు And చెప్తాడు. if you are living in a hypocritical way at home as husband and wife, భార్యాభర్తలుగా మీ ఇంటి దగ్గర వేషధారణతో కూడిన జీవితం జీవిస్తూ ఉంటే, that you are always fighting with each other, ఇతరులు భార్యాభర్తలు ఎప్పుడు కీచులాడుకుంటూ ఉంటే, you don't live in a God-fearing way at home, దేవునికి భయభక్తులు కలిగిన జీవితాన్ని ఇంటి దగ్గర you జీవించకుండా don't ఉంటే, bring up your children in a God-fearing way, దైవ భక్తిలో మీ బిడ్డలను పెంచకుండా బ్రతుకుతుంటే, you gossip and speak evil of other people at ఇతర home, మనుషుల గురించి చెడ్డ మాటలు లేనిపోని కబుర్లు ఇంటి దగ్గర చెప్పుకుంటూ ఉంటే, your children don't know how to speak respectfully to parents or to older brothers, మరి మీ బిడ్డలకు తల్లిదండ్రుల గురించి గాని పెద్దవారి ఇంటికి వచ్చినప్పుడు వారితో మర్యాద పూర్వకంగా ఎట్లా మాట్లాడ తెలియకపోయినట్లయితే, then the devil can say to God, అప్పుడు అపవాది దేవుని దగ్గర చెబుతాడు, God, look at these children. You say these are your children. దేవా ఈ బిడ్డలను చూసి నా పిల్లలు అంటున్నావు కదా, వారిని చూడు, You say they are your children. వారు నీ పిల్లలని చెబుతున్నావా? They sing so nicely. ఎంతో చక్కగా పాటలు They పాడుతున్నారు, pray so nicely. ఎంతో చక్కగా But look స్తోత్రిస్తున్నారు. at how they are living at home. వారు తమ ఇంటి దగ్గర జీవిత విధానాన్ని చూడండి. What can God say? ఇట్లా చెబితే ఇక దేవుడు మాత్రం ఏం చేయగలడు?
God is ashamed. దేవుడు మనల్ని బట్టి సిగ్గుపడేవాడుగా ఉన్నాడు. Supposing your children behave badly in the school, ఉదాహరణకు పాఠశాలలో మీ పిల్లలు చెడ్డ ప్రవర్తన ప్రవర్తిస్తుంటే and the teachers call you as the parents, టీచర్లు తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వారి స్కూల్కి పిలిస్తే and tell you some of the horrible things your children are doing in the మీ school, పిల్లలు స్కూల్లో చేస్తున్న ఘోరమైనటువంటి ఆ తప్పులు చెబుతూ ఉంటే how will you feel? తల్లిదండ్రులుగా మీరు ఎట్లాగా మరి వాటిని భరిస్తారు? You won't say, oh, those are my children, don't ask me about that. వాళ్ళు నా పిల్లలు కాదు, నన్ను అడగద్దు అని చెప్పని చెప్తామా? You will feel ashamed. మా పిల్లలే ఇట్లాంటి పనులు చేశారని సిగ్గుపడతాం. That is how God feels when you don't live in the fear of God in your home. అట్టి విధానంలోనే దేవుడు కూడా మనం మన ఇంటి దగ్గర సరైన ప్రవర్తన ప్రవర్తించకపోతే మనల గురించి ఆయన సిగ్గుపడతాడు. So when we think of this relationship with Jesus as his bride, క్రీస్తుతో పాటు మనకున్న సంబంధము పెండ్లి కుమార్తెగా ఎప్పుడైతే సంబంధం ఆలోచిస్తామో then we must remember our home life is a very important part of that. అప్పుడు మన గృహ జీవితము కూడా అత్యంత ప్రాముఖ్యమైనదని గుర్తించాలి. There I must show my wife how Christ is. ఆ గృహములోనే క్రీస్తు సంఘాన్ని ఎట్లా ప్రేమించాడో భర్తగా నా భార్యను అంతటి ప్రేమను And the ప్రేమించాలి. wife must show how the church is to Christ. సంఘము క్రీస్తునికి ఎట్లాగా లోబడి ఉండాలో నా And భార్య కూడా అట్లా నాకు As లోబడుతుండాలి. a father and mother, we have to show our children how God is to us. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ రీతిగా తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలను My ప్రేమించాలి. children must see that God is very kind and very strict. మా పిల్లలు మన పిల్లలు దేవుడు ఎంత దయగలిగిన వాడో ఎంత క్రమశిక్షణలు పాటించేవాడో మనలో వారు చూచి నేర్చుకోవాలి. He is not only kind, he is also strict. ఆయన దయగలిగిన వాడు మాత్రమే కాదు క్రమశిక్షణను పాటించువాడు. So my children must see both of that in me. కనుక దేవుళ్ళలో ఉన్న ఈ రెండు సుగుణాలు కూడా తల్లిదండ్రుల్లో పిల్లలు చూడగలగాలి. And if they don't see the kindness and strictness of God in the father and mother, then we have not represented God correctly to our children. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని యొక్క దయను క్రమశిక్షణను మన పిల్లలు చూడలేకపోయారో అంటే వారిని సరైన విధానములో దేవుని వారికి మనం చూపించట్లో ఓడిపోయామని అర్థం. And that is where father and mother must be united in the way we discipline our children. అందుకనే మన బిడ్డలను క్రమశిక్షణలో పెంచడం కొరకై భార్యాభర్తలుగా మనము ఐక్యత కలిగి మరి వారి ముందు But జీవించాలి. first, it must begin with our relationship as husband and wife. అయితే ముందుగా భార్యాభర్తలుగా ఆ సంబంధముతో అది ప్రారంభించబడుతుంది.